హలో ఆల్. ఇది నాటు అరటి గెల. మామూలు మనకు బళ్ళ మీద పెడతారు కదా! అరటిపళ్ళు అమ్ముతారు. అటువంటి అరటిపళ్ళు గెల. ఎక్కువ హస్తాలేస్తుంది. ఈ గెలొస్తే చాలామందికి పంపించొచ్చు మేము. మీరు చూస్తున్నది శ్రీరామ్ వేదం ఛానల్. నా పేరు సుధీర. ఈరోజు చింతగింజలు మామూలు ఆకుకూరలాగా చల్లి చూద్దామని చెప్పి స్టార్ట్ చేశాను పని. ఇది నార్మల్గా మేము చింతపండు సంవత్సరానికి ఒకసారి ఎక్కువ తెప్పించేసుకుంటాను. ఈసారి గింజలు లేనిది ఎక్కువ తెప్పించుకుని 1 కేజీ మాత్రం గింజలున్నది తెప్పించేసాను. చూద్దాము. బాగుంటే తర్వాత మళ్ళీ ఇంకో 2 టబ్బులకు చల్లి ఎప్పుడు సంవత్సరం అంతా చింత చిగురు ఉంటుంది కదా మాకు. గింజలు ఒలుద్దామని చెప్పి స్క్రూ డ్రైవర్ అయితే తెచ్చుకుని దగ్గర పెట్టుకున్నాను. కానీ స్క్రూ డ్రైవర్తో నాకు మళ్ళీ చేతిలో గుచ్చుకుంటుందేమని కొంచెం భయం అనిపించింది. సినిమా పెట్టుకున్నాను. నాకు సినిమాలు బాగా ఇష్టం. విష్ణు విన్యాసం సినిమా బాగా కామెడీగా ఉంది. ఈ సినిమా చూస్తా చింతగింజలు ఒలిసేసాను. ఈ సినిమా చూసినంతసేపు నవ్వుతానే ఉన్నాను. ఎక్కువ కొత్త సినిమాలన్నీ వచ్చినా ఓటీటీలో చూసేస్తాను. బయటికి వెళ్తే తగ్గిపోయింది ఇక్కడికి వచ్చింది. ఇదివరకు బయటకు వెళ్ళేవాళ్ళం సినిమాలన్నిటికీ. చెల్లి నేను చూసేవాళ్ళం ఎక్కువ. ఈ స్క్రూ డ్రైవర్ పక్కన పెట్టేసి ఆ చేత్తో వచ్చిన నొలిసి ఉన్న గింజలు మాత్రం పక్కన పెట్టేశాను. అవి నానబెట్టి ఎలాగో గింజలు నానబెడతాం కదా, నానబెట్టినప్పుడు వచ్చేస్తాయిలే అని చెప్పి పక్కన పెట్టేస్తాను. అవి కూడా ఇలా వచ్చేసరికి తేలిగ్గానే తొందరగానే అయిపోయింది వాళ్ళవటం. అవి ఉంచేసాను పక్కన. టబ్బులు రెడీ చేసుకున్నాను ముందు. ఆ చిన్న టబ్బు కొత్తిమీర కోసం అని తెప్పించాను, నీళ్ళు తక్కువది. ఈ పెద్ద టబ్బులు ఇది ఒకటి ఇంట్లోది పగిలింది ఉంటే పాతది అది పెట్టాను. ఇది కొత్త టబ్బు. ఈ 2 తెప్పించాను. ముందు అడుగున కొబ్బరి కాండాలు మేము తాగినప్పుడు వచ్చే కొబ్బరి డొప్పలు ఉంటాయి కదా, అవన్నీ ఎండిపోయి ఉన్నాయి. పరిసాని వాటర్ ఉంటే పీల్చేస్తుంది, అడుగున ఫైబర్ ఉంటే మంచిదని. ఈ కొబ్బరి డొప్పలు పరిచిన తర్వాత దాని మీద ఒక లేయర్గా మట్టి పోసి ముందు మట్టి అంతా సమానంగా సర్దిన తర్వాత దాని మీద మేకల ఎరువు చల్లాను. అప్పుడు ముందు మట్టి సర్దేసి అప్పుడు ఇంకా ఈ సంవత్సరం పేడతో వచ్చే ఎరువు తెప్పించలేదు. అందుకని మేకల ఎరువే ఉంది రెడీగా, అదే చల్లేసాను. చూసి తర్వాత మొలిసిన తర్వాత ఎప్పుడన్నా ఎరువు వచ్చిన తర్వాత మళ్ళీ చల్లొచ్చు. దాని మీద ఒక లేయరు ఎండాకులు పండాకులు ఉంటే చల్లి మళ్ళీ ఒక లేయరు మేకల ఎరువు చల్లాను. లేయర్లుగా వేసుకొచ్చాను. ఈ ఎరువు వేసిన తర్వాత మళ్ళీ దాని మీద మళ్ళీ మట్టి చల్లేస్తాం ఇంకోసారి. ఈ ఎరువు వేస్తే ఆకులు బాగా కుళ్ళిపోతాయి అనిపించింది. ఎక్కువ వేయలేదు, 2 ఆకులు చాలా కొంచెం వేసాను. మళ్ళీ పైన మట్టి చల్లి సమానంగా సర్ది దాని మీద బాగా శుభ్రంగా ఎక్కువ వాటర్ పట్టేసి ఉంచాను. కుంగుతుంది కదా ఆకుల మూలాన, ఇంకా బాగా కుంగలేదు కానీ 2 రోజులకి బాగా కుంగిపోతుంది అనిపించింది నాకు. అందుకని నిండానే పోసాను. ఈ వాటర్ అంతా బాగా ఫుల్గా మొత్తం 2 టబ్బుల నిండా వాటర్ పట్టేశాను. చింతగింజ లావు కదా కొంచెం, అప్పటికి బాగా ఆ ముందు రోజు చింతగింజలు చేశాను. ఒకరోజు ఈ టబ్బు రెడీ చేసుకున్నాను. మర్నాడు గింజలు చల్లాను. మొత్తం 3 రోజులు పట్టిందండి. 48 గంటలు నాని గింజలు. మామూలు ఆకుకూర గింజలు అయితే 24 గంటలు సరిపోతుంది. ఇది గింజ బాగా లావు కదా అని చెప్పి 48 గంటల నాన్న. ఇంకా అప్పటికైతే మొలక రాలేదు. ఈ కొత్త టబ్బులకి బెజ్జాలు పెట్టాను కానీ ఇవి నీళ్లు ఇంకా నిలవ ఉంటున్నాయి. పొద్దున్నే మేము మామూలుగా కళ్ళాపి పైపుతోనే చల్లేసుకుంటాము. 1 గంట ముందు చల్లుతాను. బాగా లూజుగా నీళ్ళు వాటిని మొత్తం ఆకిలంతా తడిసేటట్టు చల్లుతాను. ఆవుపేట చుట్టుపక్కల ఎవరిళ్లలోనూ ఉంటుంది కానీ ఎక్కువ రోజు అడిగి తెప్పించడం ఇష్టం అనిపించక నేను తెప్పించను. పైపుతోనే జల్లేస్తాం. ఇది జల్లినాక 1 గంట ఆగి ముగ్గేసుకుంటాను. ఎక్కువ లెక్క జల్లుతాం కాబట్టి బాగానే ఉంటుంది, దుమ్ము లేగవదు. ఇది రామఫలాల చెట్ల కింద మాకు పక్కన ఇంటి చుట్టుపక్కల మాత్రం జల్లుతూ ఉంటాను కళ్ళాపి. దుమ్ములేసి మళ్ళీ ఇంట్లోకి దుమ్ము వస్తుంది కదా అని. ఈ చింతగింజలు రెడీ అయినాయండి నాన్ని. పైన పొట్టు కూడా శుభ్రంగా వచ్చేసాయి. ఆ పులుసు మాత్రం వేస్ట్లో పోసేసాను, ఎక్కువసేపు నానింది కదా వాసన వస్తుందని. ఇవి ముందు భయపడ్డాను కానీ ఊడుతుందో లేదో పొట్టు అని. దాదాపు ఊడిపోయినాయి మొత్తం పొట్టంతా. శుభ్రంగా గింజలన్నీ క్లియర్గా వచ్చేసినాయి.
ఈ చెట్ల కింద నీళ్ళలో పెట్టాను ఇవి. చూసి నిదానంగా ఎండలోకి మారుద్దాం. మొలిసిన తర్వాత ప్రస్తుతం మొలవాలి కాబట్టి నీళ్ళలోనే ఉంచాను. ఇది ఒక టబ్బుకి బెజ్జ పగిలిన టబ్బుకైతే బాగా పొడి పొడిగా అయింది మట్టి. దానికి బెజ్జాలు పెట్టాను కానీ ఇంకా అది బాగా పీల్చలేదు, వాటర్ ఉంటుంది. చూద్దాం, మొలిసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి బాగా ఎక్కువ బెజ్జాలు పెడదాం వాటర్ నిలబడకుండా. నార్మల్గా అసలు నేను ఈ టబ్బులు కానీ కుండీలు కానీ వీటిల్లో మొక్కలు అసలు పెట్టను. ఒక వారం రోజులు ఎట్టన్నా ఊరు వెళ్ళాల్సి వస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. కుండీల్లో మొక్కలు రోజు నీళ్ళు చల్లాల్సిందే. నేల మొక్కలు అనుకోండి ఒక వారం లేకపోయినా పర్వాలేదు. అందుకని వేళ్ళన్నీ అడుక్కెళ్ళిపోయి ఉంటాయి కాబట్టి భూమిలో తడి ఉంటుంది, నిమ్మదనం ఉంటుందండి. మేము ఉన్న రోజుల్లో నీళ్ళు బాగా పెడతాం కదా, అందుకని కుండీలు కానీ ఈ టబ్బులు కానీ అసలు ప్రిఫర్ చేయను నేను. ఎటో చోటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇద్దరం కంపల్సరీగా ఒకళ్ళు ఉంటాం కానీ ఎప్పుడన్నా ఇద్దరం ఎక్కడికన్నా వెళ్ళాల్సి వస్తే ఇబ్బంది అయిపోతుంది కదా, కుండీలో మొక్కలు చచ్చిపోతాయి కదా. అస్సలు అందుకని కుండీలు కానీ టబ్బులు కానీ పెట్టను. ఈ చింతగింజలు ఇదివరకు తోటలో అక్కడక్కడ జల్లితాయి, మొక్కలు వచ్చినాయి కానీ నా మోకాలు అంత ఎత్తైనాక ఆయన తవ్వించేస్తారు వద్దని. చింత చెట్లు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి ఆక్సిజన్ బదులు, అందుకని చింత చెట్టు ఇంట్లో ఉండకూడదు అంటారు పెద్దవాళ్ళు. ఆయన కూడా వద్దులే అని తవ్వించారు. ఈ టబ్లోదైతే మనకి అన్ని రోజులున్నా ఎప్పటికప్పుడు తీయించేసుకోవచ్చు కదా, సంవత్సరం. చింత చెట్టు ఉంటే చింతలెక్కువ అనేవారు పెద్దవాళ్ళు. కానీ కార్బన్ డైఆక్సైడ్ను బాగా భీకరంగా పెద్ద చెట్టు అయిపోతుందండి అది. చుట్టూతా మొక్కలకు కూడా ఏమీ ఉండకుండా అవుతుందని తీయించేసాను. ఇదివరకు చింత చెట్టు కూడా ఉండేది మా తోటలో, మేము వచ్చేటప్పటికి లేదు, తీయించేస్తారు మామయ్య గారు వాళ్ళని. మేము వచ్చేటప్పటికి చూద్దాం, ఇలా జల్లి చూసాను ఏది బాగా మొలుస్తుందో మీకు మళ్ళీ చూపిస్తాను.